నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముప్పైన కరీంనగర్, హుజురాబాద్ కోర్టుల్లో లోక్ అదాలత్. కక్షిదారులకు నోటీసులు జారీ. సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తుల సూచన. అయోధ్య రామ మందిర అక్షింతలతో శోభాయాత్ర. గ్రామాల్లో ఆధ్యాత్మిక వేడుకలు. ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు. వీర్ బాల్ దివస్ వేడుకలకు బీజేపీ నేత హాజరు. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు. వైద్య శాఖ అలర్ట్. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక. ఇక వార్తల వివరాలు. ఈ నెల 30న కరీంనగర్, హుజురాబాద్ కోర్టుల్లో లోక్ అదాలత్ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నారు న్యాయమూర్తులు. ఇప్పటికే ఆయా కోర్టుల పరిధిలోని 2371 మంది కక్షిదారులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్. కరీంనగర్ జిల్లా కోర్టు పరిధిలోని న్యాయ సేవా సదన్ భవనంలో జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన కరీంనగర్, హుజురాబాద్ కోర్టుల్లో లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 2021 క్రిమినల్, 350 సివిల్ కేసులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదా, చెక్ బౌన్స్, మోటార్ వెహికల్ చట్టం, బ్యాంక్ కేసులు ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఇందులో పరిష్కారమైనవి పైకోర్టుకు వెళ్లే అవసరం ఉండదని స్పష్టం చేశారు. లోక్ అదాలత్లో రాజీ పడడం వల్ల కోర్టు ఫీజు మొత్తం తిరిగి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులలో చాలాన్తో పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుందని, అలాంటి కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము ఈ నెల 30వ తారీఖు అంటే డిసెంబర్ 30, 2023 రోజున జిల్లా కోర్టు ఆవరణలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించి 2021 రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, అదేవిధంగా 350 సివిల్ కేసులు ఉన్నాయి. 30వ తారీఖు రోజు క్రిమినల్ కేసులు 2021, సివిల్ కేసులు 350, క్రిమినల్ 2021. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, తర్వాత సివిల్ దావాలు, కుటుంబ తగాదాలు ఉన్న కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన చట్టం కింద సంబంధించిన కేసులు, అదేవిధంగా బ్యాంక్ కేసులు, చిట్ ఫండ్ కేసులు ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. వీటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ పెట్టి చలాన్ కేసెస్ అంటే పెట్టి అఫెన్సెస్, తర్వాత ట్రాఫిక్ వయలేషన్ కేసెస్. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఈ పెట్టి చలాన్ కేసెస్లో ఏంటంటే దీంట్లో శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. ఈ లోక్ అదాలత్లో కనుక కేసులు కనుక చేసుకోగలిగితే కొంత వెసులుబాటు ఉంటుంది. గ్రామాల్లో అయోధ్య శ్రీరామ మందిర అక్షింతల శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భద్రపరుచుతున్నారు అర్చకులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు హిందూ ధర్మ సంస్థల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనవరి 15 వరకు గడప గడపకు అయోధ్య అక్షింతలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో అయోధ్య శ్రీరామ మందిరం అక్షింతలతో శోభాయాత్ర జరిగింది. సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. భక్తి పారవశ్యంతో కీర్తనలు ఆలపించారు భక్తులు.
ఆలయ పూజారి గౌరీనాథ్ శర్మ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు పూజ చేశారు. జనవరి 1 నుండి 15వ తేదీ వరకు గడప గడపకు అయోధ్య పూజిత అక్షంతల వితరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పారిపెల్లి రాజిరెడ్డి, చింతం శ్రీనివాస్, ఊట్కూరి జనార్దన్ రెడ్డి, కందుకూరి లక్ష్మీరాజం పాల్గొన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం సందర్భంగా ఈ అక్షంతలు నుస్లాపూర్ నుంచి శ్రీరామ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లి గ్రామంలో నుస్లాపూర్ నుండి వైభవంగా అక్షంతలు తీసుకుంటూ ఊరేగింపు తీసుకొని వచ్చి భక్తులు అందరం కలిసి గుళ్ళో సమర్పించి మళ్ళీ ఇంటింటికి వాటిని అక్షంతలు అందరికీ అందజేస్తామని కోరుకుంటున్నాం. రామమందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామ ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ పూజా కాంకర్యాలు చేసినటువంటి అక్షంతలను దేశంలోని ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్కి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా పోస్ట్ ద్వారా నుస్లాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత నుస్లాపూర్లో శివాలయంలో పూజ జరిపించి అక్కడి నుండి మండలం మొత్తం వితరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మక్తపల్లి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి నల్లగొండ గుడిలో పూజలు కార్యక్రమాలు చేపించి పుట్టకింది నుండి ఊరేగింపుగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం మక్తపల్లికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వరకు పూజలు జరిపించిన తర్వాత ప్రతి ఇంటింటికి పంపించడం జరుగుతుంది. ఆ అక్షంతలు 22 నాడు జరిగే అయోధ్యలో జరిగే రామ విగ్రహ ప్రతిష్టాపన రోజు అందరూ టీవీలలో చూస్తూ ఈ అక్షంతలను వేసుకొని ప్రపంచం మొత్తం మన దేశం మొత్తం ప్రతి ఇల్లు అందరూ సుఖ సౌభాగ్యాలతో విలసిల్లాలని రాముని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ అయోధ్య రామాలయ పూజిత అక్షంతలు ఊరూరా వెళ్తున్నాయి. ఆయా గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అయోధ్య రామాలయ గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లో శ్రీ రామమందిర అక్షంతలతో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. గ్రామంలోని పలు వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించిన భక్తులు నిర్వాహకుల నుండి అక్షింతలను స్వీకరించారు. ఈ ఊరేగింపులో ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అయోధ్య శ్రీ రామమందిర పూజిత అక్షింతల శోభాయాత్ర నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుండి ప్రత్యేక వాహనం ద్వారా ఊరేగించారు. ఆయా గ్రామాల్లో మహిళలు స్వామివారి అక్షింతలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. జై శ్రీరామ్ నినాదాలతో గ్రామాలన్నీ మారుమ్రోగాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జనవరి 2వ తేదీ తర్వాత గడప గడపకు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లోపల డిసెంబర్ 1వ వారంలో మన తెలంగాణ ప్రాంతానికి అక్షంతలు చేరుకున్నాయి. 2వ వారం లోపల మన కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చాయి. ఈ వారం లోపల అన్ని మండల కేంద్రాలకి అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా అక్షంతలు చేరాలని చెప్పి అయోధ్య ట్రస్ట్ వారి యొక్క సూచన మేరకు మనందరం కూడా శోభాయాత్ర పేరుతోని ఈ అక్షంతల వృద్ధి మరియు వితరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 500 సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఈరోజు అయోధ్య లోపల భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నాం. కాబట్టి
ఇది ఒక రోజు 2 రోజులు కొన్ని సంవత్సరాలది కాదు, 500 సంవత్సరాల నుంచి కూడా ఇది శ్రీరామచంద్ర భూమి, ఇది రాముడికే అంకితము, ఇక్కడ ఏ మసీదు లేదు ఏది లేదు అనేటువంటి ఏకైక సంకల్పంతో ఆ రోజు ప్రతిజ్ఞ చేసినటువంటి కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం న్యాయ పోరాటం చేశాము. అవసరమైతే 1992 లోపల కూడా కరసేవ పేరుతోని కూడా గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళి మనం యుద్ధం చేసి మరి అక్కడ డాంచాను తొలగించి బాలరాముడిని నిర్మాణం చేసినటువంటి ప్రయత్నం చేశాం. శబరిమలలో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నా అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. చలికి వణుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గుర్తు చేశారు. మసీదులో పనిచేసే ఇమాంలకు, చర్చిల్లో పనిచేసే ఫాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయాల్లో పూజారులు, గురుద్వార్ గురువులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీర్ బాల్ దివస్ ను పురస్కరించుకుని కరీంనగర్లో సిక్కులు ర్యాలీ చేపట్టారు. ఈ వేడుకల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. సిక్వాడి గురుద్వార్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. సిక్కులు త్యాగానికి మరో పేరని కొనియాడారు. దేశ రక్షణలో సిక్కు సోదరుల సేవలను ఆయన గుర్తు చేశారు. గురు గోవింద్ సింగ్ జీవిత విశేషాలను వివరించారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, వీర్ బాల్ దివస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బల్బీర్ సింగ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిళ్లపు రమేష్, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణరావు, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, అలువేలు సమ్మిరెడ్డి, గాజే రమేష్ పాల్గొన్నారు. మళ్ళా ధర్మరక్షణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర మీది. మీకు ఎందుకు ఇస్తారు జీతాలు? మీకు ఇస్తే ఇంకోళ్ళు బాధపడతారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. హిందూ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నేనేదో రెచ్చగొట్టడానికో వేరే ఉద్దేశంతో చెప్పలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దారుణ విషయంలో సమాజానికి చెప్పాలని చెప్పి ఒక ఆవేదనతో మాట్లాడుతున్న విషయం ఎంత. అందుకే మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ఈ డిసెంబర్ 26న వీర్ బాల దివస్గా మేము ప్రకటించినాం. ఎట్టి బస్లో సమాజం అంతా కూడా అర్థం పర్థం లేని డేలను చేసుకోకండి. ఒక చరిత్ర, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము నువ్వు అర్థం చేసుకొని ఇటువంటి బలిదానమైనటువంటి ధర్మరక్షణ కోసం బలిదానమైనటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని ఈరోజు వీర్ బాల్ దివస్గా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మన ప్రియతమ నేత, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని యువతకు ఒక స్ఫూర్తిని అందించాలి, వాళ్ళ ఒక మంచి ఆలోచన కల్పించాలి, త్యాగ భావన కల్పించాలి, వాళ్ళ లోపల ధర్మాన్ని కాపాడేటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి 7 ఈ ధర్మం కోసం బలిదానమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమసమాజ నిర్మాణం, దోపిడీ రహిత సమాజం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందన్నారు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. కరీంనగర్ గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని, నేడు 98 వసంతాలు పూర్తి చేసుకుని 99వ వసంతంలోకి అడుగు పెడుతోందని తెలిపారు. నాడు స్వాతంత్ర్యం కోసం ఉద్యమించామని, నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి కిన్నెర మల్లవ్వ, పైడిపల్లి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, నలువాల సదానందం, బూడిద సదాశివ, భువనగిరి మహేందర్ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి 98 సంవత్సరాలు నిండి 99వ సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాపితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలు, పోరాటాలపైన ఈరోజు వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ జెండాలను ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నగర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సురేందర్ రెడ్డి గారు, సదాశివ గారు, నేలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, బుచ్చన్న యాదవ్, అనేక మంది కార్మిక సదానందం వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ భారత స్వాతంత్రం మా జన్మ హక్కని, ఈ దేశంలో బ్రిటిషు పాలకులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ పార్టీ ఈ దేశంలో పుట్టింది. భారత కమ్యూనిస్టు పార్టీ శ్రమజీవుల హక్కుల కోసం, కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం
శ్రమజీవుల యొక్క పని దినాలను పని గంటలను తగ్గించాలని దేశవ్యాప్తంగా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని శాస్త్రీయ సోషలిజం కావాలని దున్నేవాడికే భూమి ఉండాలనే లక్ష్యంతో ఆనాడు భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విస్తరిస్తోంది. తెలంగాణలోని ఆయా జిల్లాలకు పాకుతుండటంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య శాఖ అలర్ట్ అయింది. లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనుమానితులు వైద్య పరీక్షలు చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు వైద్య నిపుణులు. 3 ఏళ్ల క్రితం విజృంభించిన కరోనా వైరస్ తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేరళ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో JN.1 అనే వేరియంట్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఇది గతంలో వచ్చిన ఒమిక్రాన్కు సబ్ వేరియంట్ అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ దవాఖానాల్లో చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్లు, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన JN.1 వేరియంట్ కలవరపెడుతోంది. తాజాగా కరీంనగర్లో 2 కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. కరోనా JN.1 వేరియంట్ కరీంనగర్ జిల్లాను తాకింది. సోమవారం 2కి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. RT-PCR టెస్ట్ చేయగా ఈ వైరస్ వచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ వీరారెడ్డి ధృవీకరించారు. హైదరాబాద్లోని జీనోమ్ సీక్వెల్ ల్యాబ్కు శాంపిళ్లను పంపినట్లుగా తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన వైద్యాధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో ఇప్పుడు కరోనా వార్డును సిద్ధం చేసి 120 బెడ్లను ఏర్పాటు చేశారు. అందులో ప్రతి బెడ్కు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. 74 వెంటిలేటర్లు, అందుబాటులో ఉన్న 2 ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంట్లను కూడా సిద్ధం చేశారు. ఆక్సిజన్ కంట్రేడర్స్ను రెడీగా ఉంచారు. వారం క్రితమే మాక్ డ్రిల్ నిర్వహించారు. RT-PCR టెస్టుల కోసం 2300, ర్యాపిడ్ టెస్టుల కోసం 400 కిట్లను అందుబాటులో ఉంచారు. కరీంనగర్ ప్రతిమా హోటల్లో వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రదర్శనను సామాజిక కార్యకర్త చెకిలం స్వప్న సందర్శించి ఆభరణాలను పరిశీలించారు. వెగా శ్రీలో రకరకాల మోడల్స్ లభిస్తున్నాయని, ఆడపడుచులు సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు. సంక్రాంతి, న్యూ ఇయర్ ను పురస్కరించుకుని లక్కీ డీప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ మణితేజ తెలిపారు. ముక్కు పుడక నుండి మొదలై జడ వరకు అన్ని ఆభరణాలు లభిస్తాయని చెప్పారు. స్వర్ణ వెగా స్కీమ్ లో భాగంగా ఫస్ట్ 50% ఇన్స్టాల్మెంట్ లో గోల్డ్ సేవింగ్ ప్లాన్ ద్వారా లాభాలు పొందవచ్చునన్నారు. త్వరలో కరీంనగర్లో బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈరోజు ప్రతిమాలో చాలా వెగాశ్రీ డైమండ్స్ వారు ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. రియల్గా చెప్పాలంటే ఇక్కడ చాలా షోరూమ్స్ ఉన్నాయి, గోల్డ్ షోరూమ్స్, కానీ ఎక్కడ ఇంత అందంగా రకరకాల మోడల్స్ అనేది ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను. మన కరీంనగర్ ఆడపడుచులందరూ ఈ ఎగ్జిబిషన్ చూసి మీకు నచ్చినవి కొనుక్కోవాలి. ఆల్రెడీ సంక్రాంతి, న్యూ ఇయర్ వస్తుంది కదా, అలాగే వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే
కస్టమర్స్కి కూడా అందరు వచ్చిన వాళ్ళలో అదృష్టం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఈరోజు రేపు వచ్చిన వాళ్ళందరికీ లక్కీ డిప్స్ పెట్టి 5 grams గోల్డ్ లక్కీ డిప్లో గెలుచుకోవచ్చు. వెరైటీగా ఉన్నాయి. ఆడపడుచులందరికీ చాలా నచ్చే విధంగా ఉన్నాయి. అందరూ రండి, ఒకసారి చూసి వెళ్ళండి, తీసుకోండి. ఇక్కడ లక్కీ విన్నర్స్ కూడా ఉన్నారు. లక్కీ డీప్ కూడా తీస్తున్నారు. 1/2 gram గోల్డ్, అది మీరే కావచ్చు. ఇక్కడ మనకు ప్రతిమలో 2 days ఎగ్జిబిషన్ ఉందండి. 25th, 26th మనకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి. మనకు డైమండ్లో కానీ, గోల్డ్లో కానీ, పోల్కిస్లో కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర వేగశ్రీలో ముక్కు పుడక నుండి స్టార్ట్ చేస్తే జడ వరకు ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ ప్రోడక్ట్సే ఎగ్జిబిషన్లో ఉంటాయి. బట్ మీరు స్టోర్ విజిట్ చేశారంటే చాలా ఉంటాయి. మా దగ్గర స్కీమ్స్ కూడా ఉంటాయి. స్వర్ణవేగ స్కీమ్, దాంట్లో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ మంత్ 50% ఆఫ్ ఇన్స్టాల్మెంట్లో, లాస్ట్ మంత్ మీకు 100% బోనస్ కంపెనీ యాడ్ చేస్తుంది. ఇది మొత్తం 10 months స్కీము. ఇది గోల్డ్ పర్చేజ్ చేసే వాళ్ళకు మంచి ప్లాన్. ఇది గోల్డ్ సేవింగ్ ప్లాను. ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా కానీ ఇది చాలా బాగుంటుంది. మా దగ్గర చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు ఉంటుంది. మా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి బాలకృష్ణ గారు. ఇక్కడ త్వరలో మనం కరీంనగర్లో కూడా స్టోర్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కరీంనగర్ ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ నేత దుర్గం మారుతి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలక వర్గంపై అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపణలు చేశారని, దీనిపై ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపల్లో పేరుకుపోయిన సమస్యలపై ఈ నెల 28న ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఈ పాలక మండలి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతము మేయర్ సునీల్ రావు గారి పైన మొన్న మాజీ మేయరు రవీందర్ సింగ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఇక్కడ 130 కోట్ల నుండి 250 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని, సొంత పార్టీ పాలక మండలి పైన అంటే వాళ్ళు ఒకే పార్టీ నాయకులై ఉండి అవినీతి ఆరోపణలు చేయడం అంటే మరి ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క మేయర్ గారిని మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము అడుగుతూ ఉన్నాం. మరి ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి సొంత పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తే వీళ్ళు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కరీంనగర్ జిల్లా యంత్రాంగం నిద్రావస్థలో ఉందా? వెంటనే ఈ అవినీతి ఆరోపణ పైన సమగ్ర విచారణ చేపట్టి అధికారుల వైపు తప్పున్నా, పాలక మండలి తప్పు చేసినా, అదేవిధంగా కాంట్రాక్టర్స్ తప్పు చేసినా వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన చోరీ మిస్టరీని ఛేదించలేదు పోలీసులు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఓ వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు వారెవరనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలెక్టరేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం తాళాన్ని పగలగొట్టిన వారెవరై ఉంటారనేది అంతు చిక్కడం లేదు. మరికొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలిస్తే నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మొత్తం రిజిస్ట్రేషన్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేశామని, మాన్యువల్ రిపోర్టు పోవడం వల్ల జరిగే నష్టమేది లేదని చెబుతున్నారు అధికారులు. ప్రాథమిక పరిశీలనలో నిందితుడు కేవలం ఒక రికార్డును మాత్రమే తీసుకెళ్లినట్లు తేలడంతో కావాలనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28 నుండి ప్రజాపాలన ప్రారంభం కానుంది. ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గురువారం నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సభలు కొనసాగనున్నాయి.
దీనిపై రేపు కరీంనగర్లో కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజుకు ఉదయం, మధ్యాహ్నం 2 పూటల గ్రామాల్లో సభలు నిర్వహించి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. ఎల్లుండి నుండి పల్లె, పట్నం బాట పట్టనుంది అధికార యంత్రాంగం. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్లు. ప్రజా పాలనను పగడ్బందీగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనిపై రేపు కరీంనగర్ కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు కలెక్టర్లు, అధికారులు హాజరు కానున్నారు. వీరితో పాటు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే ప్రజా పాలనా కార్యక్రమం గ్రామాల్లో రోజుకు 2 సభలు నిర్వహించనున్నారు. బృందాలకు తహసీల్దార్, ఎంపీడీఓ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పట్టణాలు, నగరంలో పలు వార్డులు, డివిజన్లలో సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 10 డివిజన్ల చొప్పున సమావేశాలు నిర్వహిస్తారు. రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత స్కీమ్ల లబ్ధి కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి రసీదు ఇస్తారు. ప్రజా పాలనా కార్యక్రమం ఏ గ్రామాల్లో ఏ రోజు నిర్వహిస్తారో దండోరా ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తారు. ప్రారంభంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని చదివి వినిపిస్తారు అధికారులు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో, ఇలా రోజుకు 2 చోట్ల ప్రజా పాలనను నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోనున్నారు అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముప్పైన కరీంనగర్, హుజురాబాద్ కోర్టుల్లో లోక్ అదాలత్. కక్షిదారులకు నోటీసులు జారీ. సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తుల సూచన. అయోధ్య రామ మందిర అక్షింతలతో శోభాయాత్ర. గ్రామాల్లో ఆధ్యాత్మిక వేడుకలు. ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు. వీర్ బాల్ దివస్ వేడుకలకు బీజేపీ నేత హాజరు.
కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు. వైద్య శాఖ అలర్ట్. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.